నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలేంది 400 ఎకరాలకు సంబంధించి భూమి యూనివర్సిటీకి సంబంధించిందా, లేకపోతే ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించిందా అనేది ఒక చర్చ సాగుతూ ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది మాకు సంబంధించిన ల్యాండ్ అంటూ కూడా. ప్రభుత్వం ఇంకోవైపు దాని మీద డెవలప్మెంట్ చేస్తాము, కంపెనీలు తీసుకొస్తాము, పరిశ్రమలు తీసుకొస్తామంటా ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇంకోవైపు ముఖ్యమంత్రి ఏమో అక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవంటూ, గుంటనక్కలు ఉన్నాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని అంతా? కూడా దాదాపు 3-4 రోజుల నుంచి కూడా చర్చ సాగుతూ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలది ప్రభుత్వానిదా, యూనివర్సిటీదా, అసలు ఎవరిది? ఫస్ట్ దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా అది ప్రభుత్వందా లేకపోతే ఎస్యూ యూనివర్సిటీదా అనేది పక్కకు పెడితే మనం మొదలు మాట్లాడుకోవాల్సింది హాలిడేస్లో. గతంలో హైడ్రా సమయంలో కూడా కోర్టు చాలా టైంలో ముట్టికలు వేసింది. ఈ హాలిడేస్ వచ్చినప్పుడే ఎందుకు ఈ బుల్డోజర్లు, జేసీబీలు తరలి వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది ప్రశ్న. ఎందుకు? నిజంగా మీరు తప్పు చేయకపోతే, నిజంగా అది ప్రాపర్టీగానే వాటెవర్ ఇట్, అది జెన్యూన్ అయితే, అది ప్రభుత్వందే అయితే, ప్రభుత్వ ఆస్తే అయితే ఎందుకు శనివారం ఆదివారమే బుల్డోజర్లు వస్తున్నాయి? కోర్టు ఉన్న రోజులలో ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే వీళ్ళు చేస్తుందంతా అన్యాయం. అన్యాయంగా, అక్రమంగా వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి, భూములు సంపాదించుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగం ఇది. ఈరోజు యూనివర్సిటీ పిల్లలు వాళ్ళకి ఏం పని అండి? వాళ్ళ ఇంటికి వచ్చేదా? వాళ్ళ పేర్ల మీద మన ఇప్పుడున్న విద్యార్థులు వాళ్ళ పేర్ల మీద రాపించుకుంటారా భూమి? కాదు కదా. వాళ్ళు ఈరోజు ఇప్పుడున్న సెమిస్టర్ వాళ్ళు ఇప్పుడు ఉంటారు, రేపు ఇంకొక జనరేషన్ వస్తుంది, ఇంకొక జనరేషన్ వస్తుంది. యూనివర్సిటీ పెరగాలి తగ్గ తగ్గిపోతే విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థ పెరుగుతున్న జ్ఞానం పెరగాలి తప్ప జ్ఞానాన్ని తగ్గించుకునే దిశగా పనిచేయడం ఎందుకని? ఈరోజు 400 ఎకరాలలో నీకు నిజంగా ఏదైనా పరిశ్రమలు కట్టాలంటే, నిజంగా ఉపాధి అవకాశాలు తెద్దామని నీకు మనసులో ఉంటే ఆ 400 ఎకరాలే కావాలా? ఆ చెట్లే కావాలా? ఆ వన్యప్రాణులనే చంపాలా? ఆ నెమళ్ళనే చంపాలా? ఆ జింకలనే చంపాలా? ఆ జీవరాశిని వాటి యొక్క గూళ్ళన్నీ కూల్చి మీరు శునకానందం పొందడం ఎందుకు? కాదు కదా. సరే, అందులో గుంట నక్కలు ఉన్నాయి, నెమ్మలు, అందులో పక్షులు లేవు, జంతువులు లేవు, గుంట నక్కలు కూడా జంతువే కదా, ఒక జీవే కదా. వాటిని కూడా కాపాడుకోవాలంటే బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంటుంది కదా. సమాజంలో ఉన్న మంచివాడిని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంది, పోలీస్ యంత్రాంగాంది, చట్టాలదే. సమాజంలో ఉన్న చెడ్డోని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ పోలీస్ యంత్రాంగం, చట్టాలది, ప్రభుత్వందే కదా. ఎందుకు ఇంత బ్లైండ్గా వ్యవహరిస్తూ ఉన్నారు? ఎందుకు ఇంత కర్కశంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు? తెలంగాణ యూనివర్సిటీని ఈరోజు, యూనివర్సిటీ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే కాదు ఉండేది, దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతో మంది పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. సీట్లు వస్తున్నాయి, వాళ్ళు చదువుకుంటారు. ఈరోజు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి, వాళ్ళ రాష్ట్రంలోకి వెళ్ళి తెలంగాణ అంటే ఏం చెప్తా ఉంటారు? బుల్డోజర్ రాష్ట్రం అని చెప్తారా? కూల్చివేతల రాష్ట్రం అని చెప్తారా? అణచివేతల రాష్ట్రం అని చెప్తారా? మన ఖ్యాతి దిగజారిపోతా ఉంది కదా. మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తా ఉంది? గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టడాలు చూసినాం. సెక్రటేరియట్ ఎంత అద్భుతంగా కట్టారు, కాళేశ్వరం ఎంత అద్భుతంగా కట్టారు, ఎన్నెన్నో ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లైఓవర్లు. దేశ చరిత్రలో లేని చరిత్రను సృష్టించారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. హరితహారం పేరుతో ఎన్ని కోట్ల మొక్కలు నాటారు. ఎక్కడ చూసినా కూడా పచ్చదనం, ఎక్కడ చూసినా కూడా పరిశుభ్రత, ఎలాంటి రోగాలు లేకుండా అద్భుతంగా గ్రీనరీ, పంట పొలాలు, నీళ్లు, కరెంటు, ఎన్నో విధాలుగా ఎన్నో పథకాలను అందించింది కదా. కేసీఆర్ పాలన గురించి మీరు మాట్లాడేటప్పుడు చెట్ల గురించి చెప్తా ఉన్నారు. మన స్పీకర్ గారే అవి పనికిరాని చెట్లు, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తా ఉన్నాయని చెప్పి వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం. ఇక్కడ వ్యవస్థలు ఎట్లుంటుంది తెలుసా అండి? చేయనోడు ఎట్లా చేయనయ్యాడు, చేసినోని పట్టుకొని ఇది చేసినవి ఏంది, అట చేసినవి ఏంది అని అనడానికి చాలా సింపుల్. ఈరోజు రాష్ట్రం అంతటా మనం చెప్పేది కదా, పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి రాష్ట్రం ఏంది, ఒక ఊటీ లాగా, సింగపూర్ లాగా ఎంత అద్భుతమైన ఫ్లైఓవర్లు, చెట్లు, గ్రీనరీ, ఎక్కడికి పోయినా చల్లదనం, ఎక్కడికి పోయినా పచ్చని చెట్లు, ఎక్కడికి పోయినా నీళ్లు, ఎండాకాలంలో కూడా చెర్లన్నీ నిండి ఎంత అద్భుతమైన వాతావరణం చూశాం కదా అందరం. మరి ఈరోజు ఎందుకు కటక పని చేసినట్టు నీళ్లు వాయే, కరెంటు వాయే, వ్యవస్థ అంత నాశనమాయే, పరిశ్రమలు రాకపోయే, నిధులు లేవాయే, పథకాలు అందజేయకపోతేవి, అలివి కానీ హామీలు ఇస్తేవి, అబద్ధపు మాటలు చెప్తేవి, తెలంగాణ ప్రజలను మోసం చేస్తేవి, ఆడపిల్లలకు 2000, ఆడబిడ్డలకు 2500 అంటివి, తులం బంగారం వంటివి, నిరుద్యోగ భృతంటివి, అదంటివి, ఇదంటివి, ఆఖరికి పంగనామం పెడితివి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసినావు కదా. ఈరోజు విద్యార్థులను, ఎస్సీఓ విద్యార్థులు, ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? నీ ఆస్తులు అడుగుతా ఉన్నారా? ఏమడుగుతా ఉన్నారు?
వాళ్ళ ఆస్తి, ఇది మా ఆస్తి, మా యూనివర్సిటీ ప్రాపర్టీ, మా యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది, మా యూనివర్సిటీలో ఉన్న చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది, మా యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది, మా యూనివర్సిటీలో ఉన్న వన్యజీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, నెమలను కాపాడుకోవాలి, జింకలను కాపాడుకోవాలి, ప్రతి ఒక్క జీవరాశిని కాపాడుకున్న బాధ్యత హెచ్యు యూనివర్సిటీ పిల్లల మీద ఉంది అని మేముంది, మా మీద ఉంది అని ఈరోజు కొట్లాడుతూ ఉంటే ఆడపిల్లలని చూడకుండా జుట్టు బట్టి బట్టలు చిరుగుతుండి గొర్రె రోడ్ల మీద వేసి గుంజుకొని పోతా ఉంటే వాళ్ళు పిల్లల చదువుకోవడానికి వచ్చిరా లేకపోతే దేనికోసం వచ్చిరని మీరు అంత కర్కశంగా తీసుకెళ్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లకు? ఏ రోజైతే నువ్వు గతంలో ఒక్క డ్రోన్ ఎగిరేస్తే ఎందుకయ్యా కేసులు, నన్ను జైల్లో పెట్టారు, నాకు 500 రూపాయలు ఇచ్చి ఫైన్ వేసి ఇంటికి పంపాలి కదా అన్న మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు 5 మంది పిల్లలు ఎస్సీలు యూనివర్సిటీలో 5 డ్రోన్లు ఎగిరేసినందుకు 5 మందిని ఈరోజు తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపడేసారు. నీకొక ప్రజాస్వామ్యం, ఇంకొకరికి ప్రజాస్వామ్యమా? నీకొక చట్టం, ఇంకొకరికి ఒక చట్టమా? నువ్వన్న మాటలే కదా ఏదైతే తెలంగాణ సమాజంలో తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ భూముల్ని, తెలంగాణ కట్టడాల్ని కూల్చొద్దు, అమ్మొద్దు, ఇది మన సంస్కృతి, ఇది మన ఆస్తులు, తెలంగాణ సంపద, జాతి సంపద అన్న మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు 400 ఎకరాలు నిర్దాక్షిణ్యంగా నువ్వు నరికివేస్తా ఉన్నావు, చెట్లు జంతువులన్నీ విలవిల్లాడుతూ ఉంటే, ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే, గూళ్ళన్నీ చెదిరిపోయి ఎక్కడికి వెళ్ళని బతుకుదేవుడాని అడవుల్లో తిరిగి పారిపోతూ ఉంటే మీరు ఆనందంగా నవ్వుకుంటూ గడుపుతున్నారు ఏసీ రూములలో. ఇది ఎంతవరకు న్యాయమని తెలంగాణ సమాజం, యూనివర్సిటీ పిల్లలు ప్రశ్నిస్తూ ఉన్నారే. ప్రభుత్వానికి సంబంధించి మేము డెవలప్మెంట్ చేయడానికే ఆ భూమిని కావచ్చు దాని అంతటిని కూడా తీసుకుంటా ఉన్నాం, పరిశ్రమలు తీసుకొస్తాము, దాంట్లో ఉద్యోగాలు వస్తాయి, కావాల్సుకొనే ఇదంతా కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలు ఇది చేపిస్తూ ఉన్నాయి అంటూ కూడా మంత్రులు మాట్లాడే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా, దీనికి ఏం చెప్తారు? మీరు ఒక విషయం గమనించాలి. గతంలో కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. కేబీఆర్ పార్క్ మీద ఒక ఫ్లైఓవర్ పెద్దామని ఒక యోచనలో కేటీఆర్ గారు ఉండి ఇది కేసీఆర్ గారి దగ్గరకు తీసుకెళ్తే అప్పుడున్న అక్కడున్న ప్రకృతి ప్రేమికులు వాళ్ళు అందరూ కూడా అక్కడ వాకర్స్ కానీ ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా లేదు, మీరు ఇక్కడ ఇది చాలా పెద్ద ఫారెస్ట్, ఇక్కడ మనం ఎంతో ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ మనం ఎంతో అక్కడ అందరూ వచ్చే ప్రదేశం, ఇప్పుడు జీవరాశి కూడా ఉంటాయి, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుందని ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు కూడా లేదు వద్దులేండి, వాళ్ళందరికీ నచ్చింది, మనకు వాళ్ళ కోసమే కదా ఈ ఫ్లైఓవర్లు, ప్రజల కోసమే కదా కట్టేది, వాళ్ళకే ఇష్టం లేనప్పుడు మనం వెనక్కి తీసుకుందామని వెనక్కి తీసుకున్న సందర్భం ఉంది. ఈరోజు నువ్వు లగచేరే ఘటనలో చూసినాం, భూములు తీసుకుంటాం, పరిశ్రమలు కడతాం, ఫార్మాసిటీ కడతాం అన్నావు. అరే 100% ప్రజలు వ్యతిరేకించారు. మాకు వద్దు, మా భూములు మాకు కావాలన్నాయా, మా భూములు ఉన్న ఎకరమో 2 ఎకరమో పంట వేసుకొని బతుకుతాం, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లల చదువులు ఉన్నాయి, మా బతుకుని రోడ్ల మీద తీసుకురకండి, మా భూములు మాకు కావాలి, మేము భూములు ఇయ్యమని చెప్పి దెబ్బలు తిన్నారు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలు పడ్డారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, జైళ్ళకు పోయినా కూడా మా భూమి మేము మీకు ఇయ్యం, మా భూములు మాకే అని ఒక పాట ఉంటుంది, మా భూములు మాకేనని తిరగబడ్డ రాగమా అని ఒక పాట ఉంటుంది. అంటే అప్పట్లో మన గతంలో ఇప్పుడు వాడుకున్నాం చిన్నప్పుడు, మా భూములు మాకు కావాలని వాళ్ళు ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేయడానికి. ఈరోజు ఏమైంది, వాళ్ళు అదే పాట వాడుకోవాల్సి వస్తుంది. మా భూములు మాకు ఈరా దేవుడా, మా భూమి మేము కష్టపడ్డా మా భూమి ఈరని చేతులు ఎత్తి దండం పెట్టి అడిగే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం దిగజారుస్తూ ఉంది. అంటే భూములు గత ప్రభుత్వంలో తీసుకోలేదా, మీరు అభివృద్ధి చేయలేదా, మేము తీసుకుంటే ఎందుకు అడ్డుపడతా ఉన్నారు, అభివృద్ధి కోసం కదా మేము అవునండి. మీకు 400 ఎకరాలు తీసుకొని ఇప్పుడు చెట్లు, చీమలు, పుట్టలు అన్ని తగలబెట్టి అన్ని నాశనం చేసి జంతుజాతిని అంతా తీసేసి నెమళ్ళు, జింకలు అక్కడ మొత్తం పరిస్థితిని ఆగం చేసి, యూనివర్సిటీలో పిల్లల్ని ఆగం చేసి, విద్యా వ్యవస్థను ఆగం చేసి, ఇవన్నీ చేసి చేయాల్సిన అవసరం ఉంది. వేరే కాడ లేదా ప్లేసు, వేరే దగ్గర లేదా ప్లేసు, ఇది ఒకటే ఉందా? మీరు నిజంగా పరిశ్రమలు తీసుకురావాలంటే ఈ 400 ఎకరాలే కావాలా? నిజంగా మీకు పెట్టుబడులు రావాలంటే ఈ 400 ఎకరాలు రావాలా? మీరు గతంలో ఎన్నో ట్రిప్పులు కొట్టారు కదా బయటికి ప్రజల సొమ్ముతోని, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు కట్టారు? 15 నెలల్లో మీరు చేసింది ఏంది? 15 నెలల్లో మీరు ఏమైనా పరిశ్రమలు తీసుకురా, ఐటీ రంగంలో ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చిరా, ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని ఉపాధి అవకాశాలు పెంచారు? ప్రభుత్వ రంగంలో కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎన్ని మెరుగుపరిచారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కేవలం మీ ఆస్తులు సంపాదించుకోవాలా, మీ భోగాలకు, మీ పదవుల కోసం పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు పనిచేయట్లేదు. ఏది 15 నెలల కాలంలో పలానా, ఇప్పుడు జీవితంలో ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా నా పరిధిలో నేను పరిపాలిస్తున్న 5 ఏళ్ల పరిధిలో నేను ఒక బెంచ్ మార్క్గా నిలబడాలనుకుంటాను. కేసీఆర్ అనగానే ఫస్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన, కాళేశ్వరం, పొలాలు, నీళ్లు, కరెంటు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నేతన్నలు బ్రతుకులు మారినాయి, ఎన్నో జీవితాలు మారి దళితుల కుటుంబాల్లో వెలుగులు నిన్నాయి, వృక్షాలు, చెట్లు, మృత్యు సంపద, చెర్లన్నీ నిన్నాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, ఎంతో అద్భుతంగా పంటలు పండినాయి, మన జీవితాలు వెలుగులో ఉన్నాయి. ఆ విధంగా ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేరు చెప్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే భూ కబ్జాలు, ఇల్లు కూలగొట్టడం, హైడ్రా పేరుతో, ఆ మూసీ పేరుతో అక్కడ ఇల్లు కూలగొట్టడం, నిరుద్యోగులను లాఠీచార్జ్ చేయడం, లగచర్ల ఘటనలో అక్కడ ఉన్న భూములు లాక్కోవడం, ఇలా యూనివర్సిటీల పిల్లల్ని ఆగం చేసి రాళ్లతో యూనివర్సిటీ పిల్లల్ని జుట్టుబట్టి లాక్కెళ్ళడం, ఆశా వర్కర్లను, అక్కలు చెల్లెలను రోడ్ల మీద చీరలు చెనుగుతూ పట్టుకొని వెళ్ళి జీబులలో కుక్కుతూ ఉంటే ఇది మీ మార్క్ ఇదేనా? ఉన్న కాలంలో నేను ఇది చేసి నా బెంచ్ మార్క్ ఇది నిలబడ్డా అని చెప్పుకునే పరిస్థితులు రావాలి. వేసుకుంటారు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని. అదే ఇదే ప్రజాపాలన. ప్రజలను ఆగం చేయడమే ప్రజాపాలన. ప్రజలను నిండా ముంచాలే. ఎట్లా కేసీఆర్ గారి హయాంలో మంచిగా బతికిరు కదా మీరు, ఎట్లా మంచిగా బతుకుతారు? కేసీఆర్ గారి హయాంలో మంచిగా బతికినందుకు హైడ్రా పేరుతో ఇండ్లన్నీ కూల్చిండు. ఇలా హెచ్సిలో జంతువుల పక్షుల గూళ్ళని కూలుస్తూ ఉన్నాడు. అదే యూనివర్సిటీకి సంబంధించి అసలు అందులో వన్యప్రాణులు ఏమీ లేవు, గుంట నక్కలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక 3 రోజుల నుంచి కూడా అక్కడ పికాక్స్ కానీ లేకపోతే కొన్ని జంతువులు, వన్యప్రాణులు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటి అరుపులు చూస్తూ ఉంటే మనకే బాధ అనిపిస్తూ ఉందన్న. వాటి పరిస్థితి ఏంది ఒకవేళ ఇది నిర్మిస్తే అక్కడ? అవును, అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వన్యప్రాణులు ఏమని వాళ్ళు అంటా ఉన్నారు. ఈరోజు అక్కడ అడవుల్లో చూస్తే జేసీబీలు తిరుగుతూ ఉంటే అర్ధరాత్రి కావు కావు అని నెమళ్ళ అరుపులు రోదన వింటా ఉన్నారు. సమాజం అంతా ఏడుస్తూ ఉంది. జీవులు అవి కూడా జీవులే కదా, మనుషులు మనం ఎలానో అవి కూడా అంతే కదా. వాటిని కాపాడుకోవడం 2 జాతీయ పార్టీలు, ఏదైతే 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కలిసి మన జాతీయ పక్షిని రోధించేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మన జాతీయ పక్షిని నెమలను ఆగం చేస్తూ ఉన్నారు. కాపాడలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ 2 పార్టీలు కలిసి ఈ తెలంగాణను ఆగం చేసిరు, ఇంకా ఆగం చేయబోతా ఉన్నారు. ఎందుకు మీ గొంతులు లేస్తలేవు? ఎందుకు బీజేపీ వాళ్ళే ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు రోడ్ల మీదకి వస్తలేరు? ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి పేరు తీయడానికి భయపడతా ఉన్నారు? నచ్చుతుగా బీజేపీ యువమోర్చవాళ్ళు ఏడుకొచ్చింది. కేటీఆర్ గారు చెప్తే కానీ ఎందుకు మీ నోళ్ళు నువ్వు నిద్రపోతురా, నిద్ర వ్యవస్థలున్నా బీజేపీ మీ కేంద్రం ఏం చేస్తూ ఉంది? 2 కేంద్ర మంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండ్రి, 2 కేంద్ర మంత్రులు ఏం చేసిరా మీరు? 400 యూనివర్సిటీ పిల్లల్ని ఆగం చేస్తారా? యూనివర్సిటీకి వాళ్ళు కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకురాలేరా? ఆపలేరా? ఆ 400 ఎకరాలను ఆపలేరా? కేంద్రం ప్రభుత్వంలో ఉంది కదా, బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం లేదు కానీ. ఎందుకు ప్రజలందరూ తెలంగాణ భవన్ వైపు తరలి వస్తూ ఉన్నారు? యూనివర్సిటీ పిల్లలందరూ ఎందుకు తెలంగాణ భవన్ తరలి వచ్చారు? మీ బీజేపీ ఆఫీస్కి ఎందుకు రాలేదు? మీరు చేయలేరు, మీకు చేత కాదు, మీకు చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు. కేవలం మీకు ఏం కావాలా? పదవులు కావాలా? జిహెచ్ఎంసీలో ఎన్ని గెలుద్దాం, అసెంబ్లీలో ఎన్ని గెలుద్దాం, పార్లమెంట్లో ఎన్ని గెలుద్దాం, గెలిచినామా, తిన్నామా, పన్నామా, పోవాలి, ఏసీలో వండాలి. ఇది వాళ్ళ ముచ్చట తప్ప తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, సమాజం కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే బీజేపీ వాళ్ళని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు ఏమని? ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం, దానిలో ఉన్న కార్మికులందరూ జీవితాల్లో వెలుగులు నింపుతాం, ఇంకా కార్మికులు తీసుకొస్తాం, మీకు మొత్తం అవకాశాలు పెరుగుతాయి, మీకు జీతాలు పెంచుతాం, పాత జీతాలు కూడా ఇస్తాం అని అన్నారు. ఇలా ఏమైంది? ప్రభుత్వంలోకి వాళ్ళు గెలిచిన తర్వాత ఏమంటారు? ఇలా అదే సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్ముతూ ఉన్నారు. మీరు చెప్పిన మాటనే కదా, నిలబెట్టుకోవాలి కూడా. ఎందుకు అంటే గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఇదే పసుపు రైతులు, అక్కడ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారే కదా, ఇదే పసుపు రైతులు పసుపు కూడా వచ్చింది కానీ ఇంత పసుపు పంటలు ఎక్కువ వేసారు. వీళ్ళేదో చేస్తారు, పొడుస్తారు అనుకోండి. పసుపు పంటలు ఎక్కువైతే ఆడిపోతే ఆ పసుపోటు కేంద్రం నుంచి రూపాయి చిల్లి కావా తీసుకురాని పరిస్థితి. పెట్టుబడి అక్కడ ఇచ్చిన దానికి ఆ ధర రాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఎంత అన్నారు అని కానీ 12,000 మేము ఇస్తాం మద్దతు ధర అన్నారు. అక్కడ ఎంత పోతుంది ఇప్పుడు? క్వింటాల్కి 7,000కి 8,000కి అమ్ముతున్న పరిస్థితి. రోడ్డు మీద విలువలాడుతున్నారు పసుపు రైతులు. అంటే 2 జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. 2 జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేసింది. ఈరోజు తెలంగాణ సమాజానికే కాదు, తెలంగాణ జీవరాశులకు కూడా అన్యాయం చేస్తూ ఉంది. మన జాతీయ పక్షియే రోధిస్తూ ఉంది. ఈ యొక్క జాతీయ పార్టీల యొక్క వ్యవస్థ చూసి మరి అందరూ విలువలాడతలేదా? అవి మనం గ్రాఫిక్స్లో క్రియేట్ చేసిందా? ఆ అరుపులు, ఆ రోదన, ఆ బాధ. కానీ ఎవరిని కూడా లోపలికి అలో చేస్తలేరు, మీడియాని కావచ్చు. అది చేయాలి కదా. ఇప్పుడు మీరు నిజంగా మీ భూమే అనుకుంటే, అది మీ భూమే అనుకుంటే అసలు హాలిడేస్లలో మీరు పొక్లైన్లు జేసీబీలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఏమనుకోవచ్చు నిజంగా మీరు అన్నట్టు, ఉగాది ఉంది, ఉగాది తర్వాత రంజాన్ ఉంది, సో హాలిడేస్ ఉన్నాయి. ఆ టైంలో జేసీబీలు రావడం, అదేవిధంగా మిడ్నైట్లో జేసీబీలు వర్క్ చేయడం, ఇదంతా చూస్తే ఒక అనుమానంగా కనిపిస్తా ఉంది. ఏముంది అనుకోవచ్చు దీని వెనక? ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు పాలన చేత కావట్లేదు, డబ్బులు కావాలి. దీనికి ఎవరో ఒక వ్యక్తికి దారాదత్తం చేయాలి. అదానికో, అంబానికో, ఇంకోళ్ళకో ఎవరికో అయితే పెద్ద మనుషులకు ఇవ్వాలి.
ఆస్తులు కూడగొట్టుకోవాలి. అందులో ఇంత కుటుంబ సభ్యులు కూడా ఇంత ఆస్తి సెంటర్లో ఉంది గచ్చిబోల్లో, కాబట్టి అంత కొంత ఆస్తి వీళ్ళు కూడా కూడబెట్టుకుంటారు. ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకోరో వాళ్ళ ఆస్తులు కాపాడుకోండి, ఆస్తులు క్రియేట్ చేసుకోవడానికే తప్ప ప్రజాపాలనకో ప్రజల్ని రక్షించడానికో ఇంకోటి ఏదో పరిశ్రమలు వస్తాయని చెప్పి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండి నైతిక విలువ ఉంటే అరే ఇది కాదురా నాయన మీరు తొందరపడకండి, ఇక్కడ ఇది వస్తుంది, ఇది ఒకవేళ ఇక్కడ నష్టపోతే ఇన్ని ఎకరాల్లో 400 ఎకరాలలో అడవి మనం క్లియర్ చేసినాం కాబట్టి ఈ జీవరాశులకు మనం వేరే దగ్గర మనం చూస్తాం. అదేవిధంగా ఈ 400 ఎకరాలకు బదులుగా 4000 ఎకరాలు మనం వృక్షాలు పెంచే దిశగా ఫారెస్ట్ డెవలప్ చేద్దామనే మాటలు రావట్లేదు ఎందుకు? అసలు ఆ సూయలేదు ఎందుకు? అడవుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఉంది కదా. మరి ఏమైంది? ఉన్న చెట్లు నరికేస్తున్నావు కదప్ప. మరి ఒక సరే ఇక్కడ చెట్లు ఇది నరుస్తున్నాం, ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇంత పెట్టుబడులు వస్తాయని చెప్పలేకపోతున్నాం ఎందుకు? అంటే మీకు అవగాహన లేదు, అసలు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. కేవలం ఇక్కడ మొత్తం క్లియర్ చేయాలి, ఎవరికొకరికి దారాదత్తం చేయాలి. హైదరాబాద్కి అదొక గుండెకాయ లాంటి అడవి అని చెప్తా ఉంటారు. అవును 100% కదా. నడిబొట్టున్న అడవి దాన్ని ఈరోజు నువ్వు క్లియర్ చేస్తే ఎన్ని రోజులు కావాలండి? ఇవాళ మొక్క నాటితే దాన్ని అది పెరిగి పెద్దగా ఎన్ని రోజులు కావాలి? ఎన్ని ఏండ్లు కావాలి? సంవత్సరాలకు ఉన్న మొక్కలు ఉన్నాయి కదన్నా, ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదన్నీ. అవన్నీ మనం ఈరోజు కోల్పోతే వస్తాయా మళ్ళీ తిరిగి? డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, పరిశ్రమ ఇయ్యాలి కాకపోతే రేపు పెట్టుకోవచ్చు. జీవరాశులు, వృక్షాలు ఈరోజు చెట్టును నరికేస్తే రేపు చెట్టు పెరుగుతుందా? 100 కోట్లు ఇస్తాం, పెరుగుతుందా చెట్టు? దానికి సమయం పడుతుంది కదా. ఎందుకు ఈ వృక్షజాతిని అంచరించే విధంగా పనిచేస్తూ ఉన్నారు? ప్రశ్నిస్తే తీసుకుపోవాలి, పోలీస్ స్టేషన్ వేయాలి. ప్రశ్నిస్తే తిరగబడితే పొద్దున్న 4 గంటలకు రావాలి, ఇంటికి తీసుకుపోవాలి, జైలుకు పంపాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఆ ల్యాండ్ ప్రభుత్వానిది, కోర్టులో మేము కేసు గెలిచినామని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు. లేదు యూనివర్సిటీదే అని చెప్పి అక్కడ ప్రొఫెసర్లు కావచ్చు లేకపోతే విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతాను. ఇంతకీ ఆ 400 ఎకరాలు అనేది ఎవరి అండవర్లో ఉంది? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. యూనివర్సిటీలో ఉన్న ప్లేసు 400 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యవస్థకు అప్పుడు కట్టబెట్టారు. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, లగచర్లే కానీ ఇంకోటి రైతులు ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టడానికో లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కట్టడానికో లేకపోతే ఇంకో దానికో హాస్పిటల్ కట్టడానికో దేనికో ఒక రైతులు కొన్ని ఎకరాల భూమి మీకు ఇస్తే అక్కడ అది కొంత లిమిట్ వరకు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాటెవర్ లిమిట్ వరకు అక్కడ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్లేసు మళ్ళీ తిరిగి రైతులకే చెందుతుంది అనేది చట్టంలో భాగం. చట్టం చెప్తుంది. అట్లాంటప్పుడు మీరే బ్లైండ్గా చెప్పండి, ఆ భూమి ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చి కోర్టు వాళ్ళకి చెందదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆ భూమి ఎవరికి వస్తుంది? ఎవరికైతే ఉందో మొదట్లో వాళ్ళకి, హెచ్యూ వాళ్ళకు ఉంది కాబట్టి యూనివర్సిటీ వాళ్ళకి ఉందంటే యూనివర్సిటీకి వస్తుంది. లేదు అది ప్రభుత్వంది అంటే ఎట్లా? ప్రతిదీ ప్రభుత్వందే. చిన్న లాజిక్ కదా ఇది. చిన్న ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వందే. ఈ హాస్పిటల్ ప్రభుత్వందే, ఆ స్కూల్ ప్రభుత్వమే, ఇంకోటి ప్రభుత్వమే, అన్ని ప్రభుత్వమే. కానీ దేనికి ఎలకాట్ చేశారు? దేనికి సంబంధించింది? 2300 ఎకరాలు నీకు ఎక్కడ చూపిస్తా ఉన్నాను యూనివర్సిటీలో? చూపించగలుగుతావా? ఈ 2300 ఎకరాలలో నీ 400 ఎకరాలు కనీసం పోని, ఈ భూమి హెచ్యూదా, ఇంకో ఉందా, గవర్నమెంట్దా, ప్రైవేట్ ఉందా, పోని. ఇప్పుడు ఈ 2300 ఎకరాలు ఎక్కడ చూపిస్తావు? ఈ 2300 ఎకరాలలో ఈ నీ 400 ఎకరాలు ఎక్కడివి? నువ్వు మార్క్ చేసినావా? సర్వే చేసిరా? ఎట్లా చేయకుండా ఎట్లా తీసేస్తావు? అదే ఈరోజు సమాజం ప్రశ్నిస్తూ ఉంది. నేను ఒక్కనే కాదు, యావత్ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. యూనివర్సిటీ పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు సరే ఓకే, నీదా నాదా పక్కకు పెట్టు, నువ్వు చేస్తున్న నీ దానికి 400 ఎకరాలకు సర్వే చేసినావా లేదా? ఇవాళ రేపు మన ఊళ్ళల్లో కూడా ఎకరం పొలం ఉంటే నీకు ఎకరం నా ఎకరం పక్క పక్కన ఉంటే నీ ఎకరానికి నా ఎకరానికి ఎక్కడ బౌండరీస్ అని ఒక పెద్ద మనిషినో లేకపోతే ఒక సర్వే అధికారిని తీసుకొచ్చి ఇక్కడికి నీ బార్డర్ అని చెప్పి మనం బార్డర్ ఫిక్స్ చేసుకుని నెక్స్ట్ ఏమైనా కట్టుకునే ప్రయత్నాలు చేస్తాం మనం, గుంట జాగున్నా కూడా. అలాంటిది 400 ఎకరాలలో నువ్వు ఎక్కడ సర్వే చేసినావు, ఎవరు సర్వే చేసిరు, ఏది మ్యాపు, ఎన్ని ఎకరాలు ఉంది, నీ ఎకరాలు ఏవన్లా చెప్పగలుగుతావా? దీనికి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఏమనంటే 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అంటా ఉన్నారు తప్ప ఈ 2300 అవునా? నేను చెప్తాడు ఇట్లా చూపించి అక్కడ 100 ఎకరాలు అంటే ఇట్లా నా 10 ఎకరాలు నాయంట. ఏవి నీ 10 ఎకరాలు, ఎక్కడ నీ 10 ఎకరాలు అని చెప్పాలి కదా. చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం కాదన్నట్టే కదా. ఈరోజు యూనివర్సిటీ పిల్లలు అందుకే కదా కొట్లాడుతూ ఉన్నారు. ఇది మాది, వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రులు హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి కూల్చివేస్తూ ఉన్నారు, చెట్లని నరికివేస్తూ ఉన్నారు, అదంతా సాఫ్ చేస్తూ ఉన్నారు, క్లియర్ చేస్తూ ఉన్నారు. దీన్ని వేరే వాళ్ళకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ భూములు మనం కాపాడుకునే బాధ్యత మనం ఉంది. ప్రతి యూనివర్సిటీ కూడా కదిలి రావాలని ముందుకెళ్తే ఇలా ఇంతకు ముందు కూడా భయంకరమైన లాఠీ చార్జీలు చెప్తా ఉన్నారు, అడ్డగోలుగా కొడతా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు?
కానీ విద్యార్థులైనా కూడా వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళు తీసుకెళ్లే విధానం మీరన్నట్టు కూడా ఎందుకు పోలీసులు కూడా అత్యుత్సాహం చేస్తారు అనుకోవచ్చా ఈ విషయం? ఇప్పుడు పోలీసులు చూసామంటే ఇప్పుడు మనం వాళ్ళ ప్రభుత్వం పైనుంచి హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేయలేదు అనుకో, ఏందా వచ్చాక 100 మంది పిల్లల్ని మీరు ఆపలేకపోతున్నారా, నువ్వు పోలీసు అనే పరిస్థితిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు ఏం చేస్తారండి? అధికారుల దగ్గర ఏముంటుంది? ప్రభుత్వం పైనుంచి ఏం చెప్తే అది చేసే పరిస్థితి ఈరోజు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తేనేమో వాళ్ళు కూడా సాయం చేస్తారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో ప్రతి ఫ్రైడే కూడా ఊళ్ళల్లో చెత్తంతా ఏరడం, నీట్గా పెట్టుకోవడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, కలెక్టర్లు కూడా మొక్కలు నాటడం, ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. అధికారులు కూడా గ్రామాలకు వచ్చేవాళ్ళు, కలెక్టర్ కూడా వెళ్ళి వాళ్ళకున్న ఇబ్బందులు కూడా క్లియర్ చేసేవాళ్ళు. చాలా అద్భుతమైన వాతావరణం. ఎక్కడ కూడా ఏ అధికారి కూడా ప్రజల పక్షానే ఉండేవాడు. ప్రభుత్వ పక్షాన కన్నా ప్రజల పక్షాన ఉండి నిరంతరం ప్రజల పక్షాన ఆలోచించేవాడు. ఈ గ్రామం బాగుండాలి, మా మండలం బాగుండాలి, మా జిల్లా బాగుండాలి, మా జిల్లాకు పేరు రావాలి అని ప్రయత్నించే తప్ప ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజాపాలన అనే పేరుతో మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. రాష్ట్రం ఆగమైపోయింది. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏం లేవు, డబ్బులు లేవు, నిధులు వచ్చే పరిస్థితులు లేవు, పెట్టుబడులు ఉచిటోళ్ళు లేడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇప్పుడు మనం చిన్న బేసిక్ అండి, మన కుటుంబంలో 4 రూపాయలు అక్క పెళ్ళో చెల్ల పెళ్ళో అయితే 4 రూపాయలు అప్పు ఉంటుంది. అప్పున్నా కూడా మనం బిందాస్ ఇట్లుండి మనం చాలా అద్భుతమైన ఫ్యామిలీ, మా అక్క పెళ్లి చేసాం, చెల్ల పెళ్లి చేసాం, మా ఫ్యామిలీ ముందుకు సాగుతుందని చెప్పుకుంటామే తప్ప మనం కించపరచుకోము తప్ప. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎవడు అప్పిత్తలేడు, ఎవడు మనం నమ్ముతలేడు అంటే ఎవడు ఇత్తడు అప్పు? నువ్వే చెప్తున్నావు కదా ఎవడు ఇత్తలేడు అని చెప్పి. నువ్వే రాష్ట్ర పరిస్థితి దిగజారిపోయిందని చెప్పి నువ్వు ప్రచారం చేసి మళ్ళీ ఎవరు అప్పిస్తలేరంటే ఎవరు ఇస్తారు అప్పు? ఎవరు నమ్మాలి మనల్ని? ఒక రాజు ఏ స్థాయిలో ఉండాలి? అది యుద్ధం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా భీకరంగా ఉండి నేనున్నా మీకు తోడుగా అనే దిశగా ముందుకు సాగాలి తప్ప ఆయన డీలర్ నాకు ఎవడు అప్పిత్తలేడా, ఏం చేస్తలేడు, ఎట్టుకోవాలంటే ఎవడు అప్పిత్తడు? రాష్ట్రం పరిస్థితి ఏంది? అవును. అందుకే కేసీఆర్ గారు చెప్పారు లాస్ట్ టైం ప్రచారంలో ఉన్నప్పుడు, మోసపోతే గోసపడతారని చెప్పాడు. మోసపోయినాం, గోసపడుతున్నాం. ఇప్పుడు పట్టుకొని ఇక వాళ్ళు హైదరాబాద్లో, మూసీ బాధితులు, లగచెల్ల బాధితులు సారు రారి కేసీఆర్ సార్ ఏడికి రమ్మంటారు? రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టిరు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్ని? వస్తాడు. ఇప్పటికైనా ప్రజలు మళ్ళా మేలుగొన్నారు. 15 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదు. రైతులందరూ ఆగమయ్యారు, నీళ్లు లేవు, వచ్చే కరెంటు చక్కగా ఇస్తలేరు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళాలంటే కరెంటు మొత్తానికి రాని పరిస్థితి. నేతలు ఊరేసుకొని చేస్తా ఉన్నారు, నిరుద్యోగుల రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలు లేదు, ఐటీ రంగంలో పెట్టుబడులు లేవు, దిగుమతులు లేవు. ఎక్కడ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. సార్ ఇట్లా దిగిపోయడం లేదో కట్క పని చేసి అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజలు మేలుకున్నారు. సారు రావన్నయ్య మీరు కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే సస్యశ్యామలంగా ఉంటుంది రాష్ట్రం అనే ఒక ఉద్దేశంతో ఇలా మళ్ళీ ముందుకు సాగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంత చర్యలు చూస్తూ ఉంటే ఈరోజు సమాజంలో చాలా మార్పులు ఏంటంటే అందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మేము చూడాలి, ఆ రోజే మా ఇళ్ళ పండుగ అనే ఒక రీతిలో మాట్లాడుకున్న సందర్భాలు మనం చూస్తాం. ఫైనల్గా యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు చాలా పోరాడుతూ ఉన్నారన్న, ఏం చెప్తారు? వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఇటు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు ఇవ్వదు? ప్రభుత్వానికి అని ప్రజలందరికీ మనం తెలియదంటే ఇప్పుడున్న మేధావులు, చదువుకున్నోళ్ళు, విద్యార్థులు, ఇంకోరో రాజకీయ నాయకులు బయటికి వచ్చి మన యూనివర్సిటీ పిల్లలు ఇది ఈ ఇష్యూ ఓన్లీ యూనివర్సిటీది కాదు, మన అందరిది, మన రాష్ట్రాన్ని, ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, జంతుజాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. పరిశ్రమలు వస్తాయి పోతాయి ఖచ్చితంగా రావాల్సిందే, కానీ ఇలాంటి చర్యలు మంచిది కాదు. దయచేసి మానుకోండి. అడవిల్ని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాల్సిన బాధ్యత ఉంది, ఆ మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అదే నిర్ణయంతో దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఆపేసి వాళ్ళ యొక్క భూముల్ని వాళ్ళకి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.